ఘనతకు అర్హుడవే, మహిమకు పాత్రుడవే. శక్తి ఘనతకు అర్హుడవే, మహిమకు పాత్రుడవే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మరొకసారి పాడదాం. ఆరాధన నీకే యేసుకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. చెప్పండి కొడతాం. బలహీన సమయములో కృపనిచ్చిన దేవుడు, ఆయనే మన బలం. బలహీన సమయములో నీ కృపనే ఇచ్చావయ్యా. నా బలహీన సమయములో నీ కృపనే ఇచ్చావయ్యా. యేసు రాజా నా బలము, దేనికి భయపడను. యేసు రాజా నా బలము, దేనికి భయపడను. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మరొకసారి అందరం ఆరాధన నీకే యేసుకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. ఈరోజు దేవుని వాక్యముల నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం గమనిద్దాం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలియాకు వచ్చెను. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ప్రభు పరిచర్య ప్రారంభించబడినట్లుగా మనం గమనిస్తాం. యోహానికి యేసు ప్రభుకి వీరిద్దరి పరిచర్యలు జాగ్రత్తగా గమనించండి. యోహాను ఎప్పుడైతే చెరసాల్లో వేయబడ్డాడో యేసు ప్రభు అప్పుడు పరిచర్య ప్రారంభించాడు. యోహాను ఎప్పుడైతే చంపబడ్డాడో అప్పుడు యేసు ప్రభు శ్రమల కాలము ప్రారంభించబడినట్లుగా మనం గమనిస్తాం. సరే, ఇప్పుడు నా అంశము, యోహాను చెరసాలకు ఎందుకు వెళ్ళాడు? యోహాను చెరసాలకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, యోహాను బహుధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. మత్తయి సువార్త 14:3 మనం చూస్తాం. ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియాను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. చూసారా, యోహాను చెరసాల్లోకి ఎందుకు వేయబడ్డాడు అంటే, యోహాను హేరోదు యొక్క పాపాన్ని ఖండించాడు. హేరోదు అంటే ఈయన ఒక్కడే అనుకోవద్దు. బైబిల్లో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు యేసు ప్రభుని చూడటానికి వచ్చినప్పుడు ముఖ్యంగా నేరుగా హేరోదు దగ్గరికి వెళ్తారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడిన హేరోదుని గనుడైన హేరోదు అంటారు. గనుడైన హేరోదుకి పిల్లలున్నారు. వారిలో ఒక ఆయన పేరు చతుర్థాధిపతి అని హేరోదు అని, ఆ తర్వాత అర్కెలా అని, ఆ తర్వాత ఫిలిప్పు అని, ఈ ముగ్గురు హేరోదుకి కుమారులుగా పిలువబడుతున్నారు. ఫిలిప్పు అతని సాక్ష్యంలో ఎక్కడ లోపం మనకు కనబడదు. చతుర్థాధిపతి అయిన హేరోదు యోహాన్ని చెరసాల్లోకి వేయించినట్లుగా చూస్తాం. కారణం ఏంటంటే, తన సహోదరుడు భార్య అయిన హేరోదియాను ఈ హేరోదు ఉంచుకున్నాడు. ఇది సరి అయింది కాదు అని ముక్కుసూటిగా దేవుని వాక్యాన్ని హెచ్చరిస్తూ మాట్లాడేవాడు. అది హేరోదియాకు నచ్చలేదు. కాబట్టి ఆమె నిమిత్తము యోహాన్ని
చెరసాల్లో వేయించాడు. ఎప్పుడైతే యోహాను చెరసాల్లో వేయబడ్డాడో అప్పుడు యేసుప్రభు పరిచర్య ప్రారంభించబడింది. యేసుప్రభు పరిచర్య ఆత్మ బలముతో గలిలయలో ఆయన ప్రవేశించినట్లుగా మనం మత్తయి సువార్తలో మనం గమనిస్తాం. యేసుప్రభు పరిచర్య గలిలయ రాష్ట్రంలోనే మనం ఎక్కువగా జరిగినట్లుగా చూస్తాం. జాగ్రత్తగా గమనించండి. యేసుప్రభు పుట్టింది యూదయ రాష్ట్రం బెత్లెహేంలో. యేసుప్రభు పెరిగింది గలిలయ రాష్ట్రంలో నజరేతు అనే ఊర్లో. యేసుప్రభు ఎక్కువగా పరిచర్య చేసింది గలిలయ రాష్ట్రంలో కపెర్నహూము ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా యేసుప్రభు పరిచర్య చేసినట్లుగా మనం గమనిస్తాం. యేసుప్రభు పరిచర్య చేయటానికి ఆ ప్రాంతాన్ని ఎందుకు అనుకున్నాడు అంటే అక్కడ గలిలయ సముద్రం ఉండేది. ఈ సముద్రం దగ్గర వ్యాపారం బాగా జరుగుతుండేది. ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా గలిలయకు వస్తూ ఉండేవారు. రాకపోకలు జరుగుతుండేవి. కాబట్టి అక్కడ ఆ ప్రాంతాన్ని యేసుప్రభు సువార్త చెప్పటానికి, దేవుని పరిచర్యను చేయటానికి ఆ ప్రాంతాన్ని ఎక్కువగా వాడుకున్నట్లుగా మనం గమనిస్తాం. ఆయా సందర్భాల్లో ఆయా రాష్ట్రాలకి తిరిగి వచ్చాడు అనుకోండి, ఎక్కువగా పరిచర్యకు కేంద్రముగా గలిలయ రాష్ట్రాన్ని ప్రభు కలిగి ఉన్నాడు. యేసు ప్రభు పరిచర్య ఎలా ఉండేదంటే చూడండి 15వ వచనంలో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మారు మనసు పొందండి అని యేసు ప్రభు బోధిస్తున్న ఈ బోధ యేసు ప్రభువే ప్రారంభించలేదు. బాప్తిజం ఇచ్చే యోహాను కూడా మారు మనసు గురించి ప్రకటించినట్లుగా గమనిస్తాం. ఆ తర్వాత యేసు ప్రభు శిష్యులు కూడా ఆ మారు మనసు గురించిన బోధను ప్రకటిస్తూ కొనసాగిస్తూ వచ్చారు. నేటికి కూడా అదే సందేశము కేంద్రంగా ఉండాలి. ఎందుకు మారు మనసు పొందాలి? దేవుని రాజ్యం సమీపించింది. ఇంకో మాట చెప్పాలంటే పరలోక రాజ్యం సమీపించింది. మారు మనసు పొంది సువార్తను నమ్మండి. దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే వ్యక్తి మొట్టమొదటిగా తన పాప స్థితిని ఒప్పుకొని ఆ పాపము నుంచి విడుదల పొందాలి. పాపం విషయంలో మారు మనసు పొందకుండా సువార్తను అంగీకరించలేవు. ముందు పాపము బయటికి వెళ్తేనే కానీ జీవము లోపలికి వస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుని వాక్యము మన పాపాన్ని చూపిస్తుంది, పాపానికి పరిష్కారాన్ని కూడా తెలియజేస్తుంది. కాబట్టి దేవుని రాజ్యము కొరకు అందులో ప్రవేశించాలి అంటే మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని యేసు ప్రభు బోధిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. సరే, ఈ గలిలయలో యేసు ప్రభు పరిచర్య నిమిత్తము ఆయన ఎన్నుకున్న మనుషులు ఇక్కడ మనకు కనిపిస్తారు. 16వ వచనంలో, ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడైన ఆంద్రయయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఏమండి, యేసు ప్రభు తన పనిని కొనసాగించడానికి ఆయన ఎన్నుకున్న వారిని చూడండి. వీరు అతి సామాన్యమైన వారు. వీరు బాగా చదువుకున్న వారు కాదు. వీరు అంత చక్కగా స్పష్టంగా మాట్లాడే సామర్థ్యం కలిగిన వారు కాదు. చేపలు పట్టేవారు ఎలా ఉంటారండి? వారి వస్త్రధారణ ఎలా ఉంటుంది? వారి యాస, అలాగే వారు చేపలు పడుతూ ఒక చేపల కంపు వాసన కొడుతూ ఉండేవారు. కానీ దేవుడు అలాంటి వారిని తన కొరకు బలమైన సాక్షులుగా నిలబెట్టుకున్నాడు. బైబిల్ ఈ మాట చూస్తాం, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించుకునే నిమిత్తము జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. ఘనహీనమైన వారిని, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఎన్నుకున్నాడు. చేపలు పట్టేవారు వారి ప్రవర్తన మీరు గమనిస్తే కొన్నిసార్లు వారికి చేపలు పట్టవు. చేపలు పట్టట్లేదని చెప్పి చేపలు పట్టడం ఆపేరు వాళ్ళు. మరుసటి రోజు మరలా వస్తారు. వారు పట్టుదలతో చేపలు పడతారు. వారి గురంతా చేపలను పట్టటమే. ప్రభు వారితో మాట్లాడిన మాట చూడండి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే ప్రభు మాటకు వారు తమ వలలు విడిచి
ఆయనను వెంబడించిరి. వెంటనే వలలు విడిచి ప్రభుని వెంబడించారంట. ఎంత గొప్ప విధేయత! యేసు ప్రభు గురించి అంత ఎక్కువగా వీరికి తెలియకపోవచ్చు, కానీ యేసు ప్రభు పిలుపుకు వెంటనే స్పందించారు. ఆంద్రేయ గురించి మనం వింటున్నాం కదా. ఈ ఆంద్రేయ యోహాను శిష్యుల్లో ఒకడు. బాప్తిసమిచ్చే యోహాను యేసు ప్రభు గురించి మాట్లాడేటప్పుడు బహుశా గలిలయ రాష్ట్రానికి చెందిన ఆంద్రేయ కూడా అక్కడ ఉండుండొచ్చు. కనుక ఆంద్రేయ యేసు ప్రభుని వెంబడించాలని నిర్ణయించుకున్నాడు, కానీ వెంటనే ప్రభుని వెంబడించలేకపోయాడు. ఎప్పుడైతే యేసు ప్రభు ఆత్మబలముతో గలిలయకు వచ్చాడో, నేరుగా యేసు ప్రభువే సీమోను దగ్గరికి, ఆంద్రేయ యొద్దకు వచ్చి వారిని పిలిచాడు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేస్తాను అన్నప్పుడు ఆ పిలుపు విని వెంటనే తమ వల్ల వదిలిపెట్టి ప్రభుని వెంబడించారు. మీకు మాట చెప్తాను, ప్రభు ఎవరినైనా పిలిస్తే వారు ఏదో పనిలో ఉన్నారు, కానీ ఖాళీగా ఉన్నవారిని ప్రభు పిలవలేదు. ఏ పని లేని వాళ్ళని ప్రభు పిలవడు. ఏదో ఒక పని శ్రద్ధగా చేసేవారంటే దేవునికి ఇష్టం. అలాంటి వారిని ప్రభు పిలుస్తాడు. 19 చూడండి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వీరు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటున్నారంట. వీళ్ళు కూడా ఏదో పని చేసుకుంటున్నారు. ప్రభు వారిని పిలిచాడు. వారు కూడా వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయి దోణెల్లో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వీరు బహుశా ధనవంతులై ఉండొచ్చు, ఎందుకంటే వీరికి జీతగాండ్రు కూడా ఉన్నారు. వీరి తండ్రి జెబెదయి అనే మాట మనం చూస్తున్నాం. వీరు ప్రభు పిలుపుకు వెంటనే స్పందించారు. ప్రభుని వెంబడించినట్లుగా మనం గమనిస్తాం. నీవేమై ఉన్నావో దాన్ని బట్టి దేవుడు నిన్ను ఎన్నుకోడు, కానీ ఆయన నిన్ను ఏమి చేయగలడో దానిని బట్టి దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. నువ్వు విలువలేనివాడు కావచ్చు, కానీ ఆయన పిలుపుకు లోబడి ఆయన తట్టును తిరిగితే, నీవు ఆయన యొద్దకు వస్తే నీ జీవితంలో గొప్ప విలువను దేవుడు అనుగ్రహిస్తాడు. నీ బ్రతుకులో నూతనమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు. అట్టి కృప విను వారందరికీ దేవుడు దయచేయను గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడగు దేవా, సర్వాధికారానికి స్తోత్రాలు. ఈ దినం మీరు మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి వందనాలు. ప్రభువా, గలిలయ రాష్ట్రంలో నీ పరిచర్య ఎలా ప్రారంభించావో మేము విన్నాం. నీ శిష్యులు పేతురు, యోహాను, సీమోను, ఆంద్రేయ, యోహాను, యాకోబు వీరే విధంగా నిన్ను వెంబడించారో, నీ పిలుపుకి ఎలా స్పందించారో మేము విన్నాం. మేము కూడా నీ మాటకు ఎదురు తిరగకుండా, నీ మాటను ప్రశ్నించకుండా వెంటనే లోబడే వారిగా చేయండి. విత్తబడిన నీ మాటలు మా హృదయ నిరిగిటి ఫలింపు చేయండి. మా ప్రియులందరినీ దర్శించండి, వారిని బలపరచండి, వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.